పాకిస్తాన్‌లోని యూఎస్ అండ్ ఇరాన్ మధ్యన జరిగినటువంటి చర్చలు విఫలమైనట్టుగా బోత్ కంట్రీస్ దగ్గర నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది కదా! ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత ట్రంప్ దగ్గర నుంచి ఇరాన్ రిలేటెడ్‌గా చాలా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. దీని రిలేటెడ్‌గా ఒక బిగ్ స్టెప్ యూఎస్ అయితే ఈరోజు నైట్‌కి తీసుకోబోతుంది. వీటన్నిటి గురించి ఈరోజు మార్కెట్ అనాలిసిస్‌లోని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక న్యూస్ ఉన్నది. అది డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి. అన్ని కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 702 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,847 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 207 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,842 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.72% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.42% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.55% కరెక్ట్ అయింది. పాకిస్తాన్లోని యూఎస్ అండ్ ఇరాన్ మధ్యన మొదలైనటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వీకెండ్లోని ఇనిషియల్గా ఇవి పాజిటివ్గానే ముందుకు వెళ్తున్నాయి అని చెప్పి అప్డేట్స్ వచ్చిన ఫైనల్లీ కొన్ని గంటలు చర్చలు జరిగిన తర్వాత యూఎస్ నెగోషియేటర్స్ బయటకు వచ్చి యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా అతనే బయటకు వచ్చి ఈ చర్చలు అయితే విఫలం అయ్యాయి. ఒక అగ్రిమెంట్కి అయితే బోత్ కంట్రీస్ రాలేదు. అండ్ ఇది యూఎస్ కన్నా కూడా ఇరాన్కి చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పి అతని దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వస్తే ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. యూఎస్ కావాలని చెప్పి మేమేమైతే అడుగుతున్నామో ఆ విషయాల్లోని పట్టుబట్టి మమ్మల్ని ఒప్పించి ఒక డీల్ అయితే చేసుకోవాలని చూస్తుంది. ఆ విషయంలోని ఇరాన్ అయితే వెనక్కి తగ్గదని చెప్పి ఇరాన్ చెప్తుంది. సో యూఎస్ పట్టుపడుతున్నటువంటి విషయాలు ఏంటి? మనం ముందే మాట్లాడుకున్నాం కదా ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టిందని. దానిలో ఫస్ట్ కండిషన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉన్నదో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా ఇరాన్ గ్రిప్ లో అయితే ఉండాలని చెప్పి ఇరాన్ ఫస్ట్ నుంచి చెప్తుంది. అండ్ అంతేకాకుండా లెబనాన్ లోని హెజ్బుల్లా పైన ఇజ్రాయెల్ ఏవైతే అటాక్స్ చేస్తుందో ఆ అటాక్స్ ఆపాలని చెప్తుంది కదా. దీంతో పాటుగా వీళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నిటికన్నా మెయిన్ ఇష్యూ ఇదే కదా, అదైతే ఇరాన్ కంటిన్యూ చేయాలనుకుంటుంది. యుఎస్ ఈ మూడు విషయాల్లోని ఇరాన్ అయితే వెనక్కి తగ్గాలని అడుగుతుంది. అంటే ఈ హెజ్బుల్లాస్ పైన ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తుంది కదా, అది ఏదైతే ఉన్నదో అది అసలు ఈ పీస్ టాక్స్ ఆ డీల్లో భాగమే కాదు, దానికి ఈ డీల్కి సంబంధం లేదని చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పాయింట్ ఉన్నది కదా, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని వారికి ముందు ఎలా ఉండేదో అంటే కంప్లీట్ గా ఓపెన్ అయి ఉండేది కదా, ఇందులో యాక్సెస్ ఉండేది, ఎవ్వరు ఎటువంటి ఛార్జెస్ చేసేవారు కాదు. ఇరాన్ కూడా ఎవరికి ఛార్జెస్ చేయడం, టోల్ ఛార్జెస్ ఇటువంటివి ఏం లేవు కదా. సో అటువంటి కండిషన్ కి అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని తీసుకురావాలని చెప్పి యుఎస్ ఇరాన్ అడుగుతుంది. దీంతో పాటుగా అన్నిటికైనా ముఖ్యమైనది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేసేయాలి. అసలు న్యూక్లియర్ వెపన్స్ కావచ్చు, ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా ఇరాన్ అయితే వర్క్ చేయకూడదని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేయాలని చెప్పి యుఎస్ అయితే ఇరాన్ అడుగుతుంది. ఈ మూడు విషయాల్లో ఇరాన్ అయితే వెనక్కి తగ్గకపోవడంతో చర్చలు అయితే యాజ్ ఆఫ్ నో విఫలం అయిపోయి. అగ్రిమెంట్ జరగకుండా ఈ చర్చలు అయితే క్యాన్సిల్ అయిపోయి కదా. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆటోమేటిక్ గా ఆయన దగ్గర నుంచి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ కంటిన్యూస్ గా వస్తాయి కదా. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే ఇరాన్ గనక ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పాయింట్ ని ఓపెన్ చేయకపోతే అసలు యుఎస్ ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. అండ్ అంతేకాకుండా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పాయింట్ లోని ఇరాన్ పోర్ట్స్ నుంచి ఏవైతే వెసల్స్ వస్తున్నాయి అండ్ ఏవైతే షిప్స్ ఇరాన్ కి ఈ టోల్ చార్జెస్ అవి పే చేస్తున్నాయో అది ఇరాన్ కి ఫైనాన్షియల్లీ హెల్ప్ అవుతుంది. సో అలా పే చేయడానికి అసలు ఒప్పుకోము. అండ్ ఇరాన్ పోర్ట్స్ నుంచి వస్తున్నటువంటి షిప్స్ అన్నిటిని కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని మేము బ్లాక్ చేసేస్తాం. అది కూడా మన ఇండియన్ టైం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు నైట్ నుంచే కంప్లీట్ గా యుఎస్ నేవీ దీన్ని గ్రిప్ లోకి తీసేసుకుంటుంది. ఇక్కడ నుంచి ఒక్క వెసల్ ని కూడా పాస్ అవనేము. అంటే ఇరాన్ నుంచి వచ్చేవి అదర్ కంట్రీస్, అంటే ఇరాన్ కాకుండా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అదర్ కంట్రీస్ నుంచి ఏమైనా షిప్స్ వస్తున్నాయి అనుకోండి, అటువంటి వాటిని అయితే అలో చేస్తారంటే ఇరాన్ నుంచి వచ్చే వాటిని మాత్రం అలో చేయం. అండ్ అంతేకాకుండా ఇరాన్ కి ఎవరైనా టోల్ ఫీ కట్టినా అటువంటి షిప్స్ ని కూడా మేము అస్సలు అలో చేయం. యుఎస్ నేవీ అయితే దీని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇరాన్ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని సీ మైన్స్ పెట్టాం అని చెప్తుంది కదా. ఈ సీ మైన్స్ అంటే సింపుల్ గా అర్థం కావాలంటే బాంబ్స్ అనమాట. ఆ బాంబ్స్ అవి కిందన ఉంటాయి, వాటిపై నుంచి షిప్స్ వెళ్ళాయి అనుకోండి, ఆ షిప్స్ బ్లాస్ట్ అయిపోతాయి అనమాట. ఆ సీ మైన్స్ పెట్టామని చెప్తున్నారు కదా తీయకుండా, వాటిని కూడా యుఎస్ నేవీ కంప్లీట్ గా నెతికి వాటన్నిటిని కూడా డెస్ట్రాయ్ చేసి పడేస్తుంది అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా యుఎస్ ఈ యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఇరాన్ ఒకవేళ ఏమైనా అగ్రెసివ్ గా బిహేవ్ చేసి యుఎస్ నేవీ పైన అటాక్ చేసినా అండ్ అలాగే ఈ అదర్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి షిప్స్ ఉంటాయి కదా, వాటికి ఫ్రీగా వెళ్లకుండా ఇరాన్ అడ్డుపడినా వాటిపైన అటాక్స్ చేసినా ఇరాన్ని కంప్లీట్ గా నాశనం చేసేస్తాం, ఇరాన్ పని అయిపోయింది అన్నట్టుగా ట్రంప్ దగ్గర నుంచి అయితే ఒక ట్వీట్ వచ్చింది. యుఎస్ నేవీ ఈ రోజు కంప్లీట్ గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని గ్రిప్ లోకి తీసుకుంటా ఉంటుంది కదా. ఇలా గ్రిప్ లోకి తీసుకుంటా అంటే ఇరాన్ ఊరుకుంటుందా? ఒకవేళ వీళ్ళు గ్రిప్ లో తీసుకోగలిసినట్లయితే ఈ రోజు ఏంటి, ఎప్పుడో గ్రిప్ లోకి తీసుకుని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా ఓపెన్ చేసే గెలిసేవారు కదా. కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన ఇరాన్ కి చాలా స్ట్రాంగ్ పట్టు ఉండడంతో యుఎస్ అయితే ఇప్పటికీ దాన్ని కంప్లీట్ ఓపెన్ చేయలేకపోతుంది. ఈ రోజు నైట్ కి అయితే ఓపెన్ చేస్తాం అది ఇదని యుఎస్ చెప్తుంది కదా. నిజంగా ఓపెన్ చేయగలదా
లేదా అన్నది మనం చూడాలి. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి కూడా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్ అంటే డెడ్ లైన్ విధించి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కొంత టైం అంటే ఆ టైం దగ్గరికి వచ్చేస్తుంది కదా, ఆల్మోస్ట్ ఆ డెడ్ లైన్ టైం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వచ్చి మాకు వాళ్ళకి చర్చలు జరుగుతున్నాయి, ఈ చర్చలు పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయి, అందుకని దీన్ని ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాం, ఇలా మల్టిపుల్ టైమ్స్ యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి కదా. మైట్ బి దాంతోనే ఈసారి కూడా యుఎస్ ప్రెసిడెంట్ దీని విషయంలోని కొంత వెనక్కి తగ్గచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. దాంతోనే మన మార్కెట్లో మార్నింగ్ చాలా ప్రెషరే కనపడినా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి కొంతవరకు మార్కెట్లోనైతే మనకి రికవరీ అన్నది కనపడింది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ డీల్ అయితే క్యాన్సిల్ అవడం గ్లోబల్ ఎకానమీస్కి మంచిది కాదు కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలో ప్రెషర్ కనపడింది. గోల్డ్ అండ్ సిల్వర్ పడ్డాయి అండ్ క్రూడ్ ప్రైస్లు మళ్ళీ తిరిగి పెరిగాయి. ఈ రోజు నైట్కి అసలు ఏం జరుగుతుంది అన్నది చూడాలి. నిజంగా అంటే యుఎస్ కంప్లీట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని గ్రిప్లోకి తీసుకోగలుస్తుందా లేదా అన్నది చూడాలి. యాజ్ ఆఫ్ నో ఇంకా స్ట్రాంగ్గా అటాక్స్ అవి ఏం జరగట్లేదు. ఎందుకంటే ప్రెసెంట్ వీళ్ళు ఏంటి సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు కదా, ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేయడం వల్ల యాజ్ ఆఫ్ నో అటాక్స్ అయితే జరగట్లేదు. బట్ యుఎస్ నేవీ అగ్రెసివ్గా ముందుకు వెళ్ళినట్లయితే ఇరాన్ వీళ్ళ మీద అటాక్ చేసింది అనుకోండి, మళ్ళీ తిరిగి అటాక్స్ అయితే ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ ఈ ఇష్యూ ఇలాగే మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యి ప్రతిసారి కూడా డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి టైం లైన్స్ విధించి వెనక్కి వెళ్తున్నారు అనుకోండి, మార్కెట్ దాన్ని కొంత ఇగ్నోర్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ మార్కెట్ ఇగ్నోర్ చేసినా కూడా గ్లోబల్ ఎకానమీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని ఈజీగా అంటే యాక్సెస్ లేదు, మనకి క్రూడ్ ఆర్ గ్యాస్ సప్లైస్ కనుక తగ్గాయి అనుకోండి, ఆబ్వియస్ గా వీటి ప్రైస్లు పెరిగిపోతాయి. కాబట్టి గ్లోబల్ ఎకానమీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అన్నది మనకి ఈ రోజు నైట్ కే తెలుస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినట్లయితే మీకు వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లోని అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. అండ్ వీటితో పాటు చైనా యాక్చువల్లీ ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఇరాన్ కి వెపన్స్ కూడా చైనా ఇస్తుందని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. దానికి ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యి చైనా ఒకవేళ ఈ తప్పు గనక చేసినట్లయితే చైనాకి చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తాం, చైనా పైన చాలా స్ట్రాంగ్ గా టారిఫ్స్ వేస్తాం అని చెప్పి ట్రంప్ దగ్గర నుంచి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. అండ్ దీనికి చైనా కూడా రియాక్ట్ అయింది. చైనా ఏం చెప్తుందంటే మేము వెపన్స్ సప్లై చేస్తున్నాం అని ఏదైతే న్యూస్ వస్తుందో అది కరెక్ట్ కాదని, అండ్ అంతే కాకుండా ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంటే ఇరాన్ అండ్ యుఎస్ మధ్యన ఈ టాక్స్ అయితే ఫెయిల్ అయ్యాయి కదా, బట్ ఇవి మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాల్సినటువంటి ఇష్యూ. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లోని ఫ్రీ నావిగేషన్ అన్నది ఉండాలి గ్లోబల్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ గా చూసినట్లయితే. అండ్ అంతేకాకుండా ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉన్నదో దానికైతే చైనా సపోర్ట్ చేస్తున్నదని అండ్ రెండు కంట్రీస్ అంటే యుఎస్ అండ్ ఇరాన్ కూడా డిస్కస్ చేసుకుని ఈ ఇష్యూని అయితే సార్ట్ అవుట్ చేసుకోవాలని చెప్పి చైనా దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే చైనా ఖచ్చితంగా ఇరాన్ కి స్ట్రాంగ్ గానే సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్ వార్ లోకి అయితే ఎంటర్ అవ్వకపోవచ్చు కానీ బ్యాక్ ఎండ్ నుంచి చైనా సపోర్ట్ ఖచ్చితంగా ఇరాన్ కి ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ మార్చ్ మంత్ ఇండియా రీటైల్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే వచ్చింది. ఈ మార్చ్ మంత్ లోని మన రీటైల్ ఇన్ఫ్లేషన్ 3.4% గా రికార్డ్ అయింది. ఫిబ్రవరిలో 3.2% ఉండేది. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్ ఈ సినారియోస్ తోని కొంత ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి కదా, దీంతో మార్చ్ లోని 3.4% కి రీచ్ అయింది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఆర్బీఐ 4% ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే ఉన్నదో ఆ జోన్ లోనంటే అంతకన్నా తక్కువే ఇన్ఫ్లేషన్ ఉన్నది. బట్ 4% కన్నా అబోవ్ కి గనక ఇన్ఫ్లేషన్ రీచ్ అయినట్లయితే దాన్ని కంట్రోల్ చేసేందుకు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచేటువంటి అవకాశం ఉన్నది. అండ్ డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని వాటర్ ట్రీట్మెంట్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్విరో ఇన్ఫ్రా రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ రోజు మార్నింగ్ నుంచి మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అయినా కూడా ఈ రోజు సెషన్ లో మీరు ఈ స్టాక్ అబ్జర్వ్ చేశారనుకోండి, మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈవెన్ క్లోజింగ్ టైం కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ 15% పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. సో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి స్వచ్ఛ మహారాష్ట్ర మిషన్ డైరెక్టరేట్ దగ్గర నుంచి 2 ఆర్డర్స్ అయితే వచ్చాయి. రెండు కూడా ఈపీసీ ఆర్డర్స్, వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ రిలేటెడ్ గా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. 2 ఆర్డర్స్ వాల్యూ మనం కలిపి చూసాం అనుకోండి 970 crores వర్త్ కాంట్రాక్ట్స్ అయితే వీళ్ళకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉంది? అరౌండ్ 3,500 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతుంది. దట్టు ఇంత పెరిగిన తర్వాత ఈరోజు సెషన్ లో. సో 3,500 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీకి దగ్గరగా 1,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందంటే దట్ ఈస్ బిగ్ కాంట్రాక్ట్స్ కదా. దాంతో
దాంతోనే ఈరోజు సెషన్లోని ఈ స్టాక్లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. సో ఇవనే కాదు, ఈ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్కి లాంగ్ టర్మ్లో అయితే మంచి ఆపర్చునిటీ ఉంది. అండ్ ఈరోజు సెషన్లో ఇలా మీరు ఏవైనా స్టాక్స్ని అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 years నుంచి సెంట్రల్ బ్యాంక్స్ కంటిన్యూస్గా బై చేస్తుండడంతో గోల్డ్ ప్రైస్ అయితే పెరుగుతూ వచ్చింది కదా. కానీ రీసెంట్గా ఒక లాస్ట్ 2-3 months నుంచి గోల్డ్ ప్రైస్లోని కొంత మనకి వాలటాలిటీ అన్నది కనపడుతుంది. అండ్ ఈ వార్ తర్వాత కూడా మనకి వేరియస్ ఎకానమీస్ ఇంపాక్ట్ అవుతుండడం వలన ఏంటంటే మనకి సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పుడు రేట్ కట్ అది చేయకపోవచ్చు కదా. సో ఆ రేట్ కట్ హోప్స్ కొంత తగ్గడంతో అగైన్ గోల్డ్ ప్రైస్లోని కొంత ఫ్లక్చుయేషన్స్ అయితే కనబడుతున్నాయి. బట్ స్టిల్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ ఫిబ్రవరి మంత్లోని సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ పర్చేస్ డేటా అయితే రిలీజ్ అయింది. ఈ ఫిబ్రవరిలోని ఓవరాల్గా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కలిపి 19 tons ఆఫ్ గోల్డ్ని పర్చేస్ చేశాయి. జనవరిలో మనం చూసాం అనుకోండి, ఓన్లీ 6 tons ఆఫ్ గోల్డ్ని పర్చేస్ చేసినట్లయితే ఫిబ్రవరిలో తిరిగి సెంట్రల్ బ్యాంక్ స్ట్రాంగ్గానే గోల్డ్ పర్చేస్ చేసే. దీనిలో కూడా మనం చూసినట్లయితే పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో వీళ్ళైతే చాలా స్ట్రాంగ్ గానే గోల్డ్ కొన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ మార్చ్లోని కొంత రష్యా అండ్ అలాగే టర్కీ ఈ 2 సెంట్రల్ బ్యాంక్స్ కొంత గోల్డ్ ని సెల్ చేశాయి, కానీ రిమైనింగ్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా గోల్డ్ ని స్ట్రాంగ్ గానే హోల్డ్ చేస్తున్నాయి. సో ఇక్కడ నుంచి కూడా సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గోల్డ్ బయింగ్ యాక్టివిటీ కనుక కంటిన్యూ అయింది అనుకోండి, తిరిగి గోల్డ్ ప్రైస్ లోని మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడచ్చు. అలా అని చెప్పి లాస్ట్ 2 years లో ఎలాగైతే పెరిగిపోయిందో అలా పెరిగిపోద్దా అంటే ప్రెసెంట్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కాబట్టి మరీ అంత పెరగకపోవచ్చు, కానీ స్టిల్ ఒక 1-2 years లోని గోల్డ్లో అయితే పాజిటివ్ రిటర్న్సే రావచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఎలక్ట్రిక్ 2-wheelers కావచ్చు, 3-wheelers కావచ్చు, ఎలక్ట్రిక్ గూడ్స్ వెహికల్స్ అండ్ అలాగే కార్స్ ఉంటాయి కదా, వీటన్నిటి రిలేటెడ్ గా ఢిల్లీ గవర్నమెంట్ స్పెషల్ ఇన్సెంటివ్ ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. సో ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రపోజల్ వలన ఢిల్లీలోని చాలా ఎక్కువగానే ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా అది ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి అయితే పాజిటివ్ గా ఉంది. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే 2-wheeler సెగ్మెంట్ లోని ఎక్కువగా వెహికల్స్ సేల్ అవ్వచ్చు. కాబట్టి 2-wheeler సెగ్మెంట్ లో వర్క్ చేసేటువంటి ఎథర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఓలా ఎలక్ట్రిక్ కావచ్చు అండ్ రిమైనింగ్ ఈవీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పాజిటివ్ కానుంది. వీటితో పాటు 3-wheeler రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే అతుల్ ఆటోతో పాటు వేరే అదర్ కంపెనీస్ కూడా 3-wheelers ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇది పాజిటివ్ కానుంది. వీటితో పాటుగా వేరియస్ అదర్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ కి కూడా దీనివల్ల సేల్స్ పెరుగుతాయి కాబట్టి ఆబ్వియస్ గా వాళ్ళకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్న దాని ప్రకారం ఓవరాల్ గా కార్స్ విషయంలో మనం చూసినట్లయితే టొయోటా ఇన్నోవా హై క్రాస్ పైన దీని వలన 1.34 lakh నుంచి 1.45 lakh వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ తగ్గిస్తాం అంటున్నారు కదా. సో వీటన్నిటి వలన ఓవరాల్ గా 1.45 lakhs వరకు తగ్గచ్చని, వీటితో పాటు మరికొన్ని మోడల్స్ పైన ఎంతెంత ప్రైస్ తగ్గచ్చు అన్నది ఎస్టిమేషన్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జైడస్ వెల్నెస్ స్టాక్ లోని మనకి మార్నింగ్ నుంచి కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే ఈ జైడస్ వెల్నెస్ వాళ్ళు టాన్ రిమూవల్ చాక్లెట్ అండ్ చెర్రీ ఫేస్ వాష్ అయితే ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఓవరాల్ గా ఈ ఫేస్ వాష్ ని లాంచ్ చేయడం ద్వారా ఇండియాలోని $500 million ఫేస్ వాష్ మార్కెట్ ని అయితే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ప్రెసెంట్ చూసాం అనుకోండి, జెన్సీ కావచ్చు అండ్ చాలా మంది ఫేస్ వాష్లు అయితే చాలా ఎక్కువగా వాడుతున్నారు కదా. దట్టు ఈ టాన్ రిమూవల్ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సేల్స్ రీసెంట్ గా భయంకరంగా పెరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను జైడస్ వెల్నెస్ వాళ్ళు ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేశారు. ఓవరాల్ గా చాలా రకాల ఇండియన్ స్కిన్ టైప్స్ పైన దీన్ని అయితే సక్సెస్ఫుల్లీ టెస్ట్ చేసినట్టుగా అండ్ చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ ప్రొడక్ట్ సేల్స్ కనుక బాగా జరిగినట్లయితే ఇది లాంగ్ టర్మ్ లో జైడస్ వెల్నెస్ కి పాజిటివ్ కానుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ లాస్ట్ 2025 జూన్ మంత్ లోనే అనుకుంటాను పరక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో కూడా దీన్ని అయితే బాగానే కొన్నారు. నియర్లీ 7% స్టేక్ వరకు కొన్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ న్యూ ప్రొడక్ట్స్ ఏవైతే జైడస్ వెల్నెస్ లాంచ్ చేస్తుందో దాని సేల్స్ బాగా జరిగినట్లయితే మాత్రం ఇది కంపెనీకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఆటో సెక్టర్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే వచ్చింది. ఓవరాల్ గా హర్యానాలోని అన్స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేజెస్ అయితే పెంచాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా యుఎస్ అండ్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఖర్చులు బాగా పెరిగిపోయాయి. సో దీంతో జీతాలు అయితే పెంచాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడంతో హర్యానా గవర్నమెంట్ ఇప్పుడు అన్స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వేజెస్ ని 35% హైక్ చేయాలని చెప్పి ఆదేశించింది. ఓవరాల్ గా వీళ్ళ వేజెస్ ఈ April 1st నుంచి మినిమం $120 నుంచి $165 కి అయితే పెంచాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో దీని వలన మనకి మెయిన్లీ చూసుకున్నట్లయితే ఆటో సెక్టర్ పైన బిగ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే హర్యానా స్టేట్ లోని చాలా ఆటో కంపెనీస్ కి ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా వీళ్ళ వేజెస్ పెంచినట్లయితే కాస్ట్ అన్నది ఆటో కంపెనీస్ మీద పెరిగిపోతుంది కదా. దట్టు ఇప్పుడు చూసినట్లయితే ఇన్పుట్ రా మెటీరియల్ కాస్ట్లు కూడా భయంకరంగా పెరుగుతున్నాయి ఈ వార్ వలన. ఈ టైంలో వేజెస్ కూడా పెరిగినట్లయితే ఓవరాల్ గా ఆటో కంపెనీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఆటో కంపెనీస్ జనరల్లీ పెరిగినటువంటి ప్రైస్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేస్తుంటారు.
నెక్స్ట్ బిఎంఎల్ వాళ్ళకి మిడిల్ ఈస్ట్ నుంచి కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $36.38 మిలియన్. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ కోసం అని చెప్పి హెవీ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయాలి. కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ ఇంటర్నేషనల్ ఆర్డర్ బుకింగ్స్ $106.95 మిలియన్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చెందినటువంటి ఫ్రెంచ్ సబ్సిడరీ కంపెనీలోని ఫ్రెంచ్ అథారిటీస్ వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ అయితే ఇన్వెస్టిగేట్ చేశారు. దీనికి కారణం కొన్ని ఎక్స్పోర్ట్ కంట్రోల్స్, ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ రిలేటెడ్ గా అయితే ఇన్వెస్టిగేషన్ జరిపినట్లుగా. అండ్ ఇన్వెస్టిగేషన్ చేయడమే కాదు, ఈ కంపెనీకి చెందినటువంటి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ని కూడా వీళ్ళు సీజ్ చేశారంట. దానిలో దగ్గరగా 4 మిలియన్ యూరోస్ వరకు ఉన్నాయని. అండ్ అలాగే కంపెనీకి చెందినటువంటి 2 రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ని కూడా సీజ్ చేసినట్లుగా వీళ్ళకి దీని రిలేటెడ్ గా లెటర్ కూడా రిసీవ్ అయిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా యాజ్ ఆఫ్ నో దీని వలన వీళ్ళ ఫైనాన్షియల్స్ పైన అయితే బిగ్ ఇంపాక్ట్ పడకపోవచ్చు అని వీళ్ళు చెప్తున్నా కూడా ఈ సబ్సిడరీ కంపెనీలో ఏదో తప్పు జరిగి ఉండొచ్చు, దాంతోనే ఫ్రెంచ్ అథారిటీస్ ఈ విధమైన యాక్షన్స్ తీసుకుంటున్నారు. సో ఒకవేళ ఫ్రెంచ్ అథారిటీస్ వాళ్ళు వీళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నట్లయితే డెఫినెట్ గా కంపెనీ పైన ఇంపాక్ట్ పడచ్చన్న కన్సర్న్స్ తోనే స్టాక్ లోని మనకింత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైట్ గుడ్స్ పిఎల్ఏ స్కీమ్ లో సెలెక్ట్ అయ్యారు కదా. దీనిలో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కి గాను వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి 37 crores 50 lakhs రూపీస్ ఇన్సెంటివ్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ పిఎల్ఏ స్కీమ్ లో భాగంగా వీళ్ళు ఇన్సెంటివ్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఇది ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళు హుడ్కో వాళ్ళతోనే ఒక ఎంఓయు సైన్ చేశారు. ఈ ఎంఓయు లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి న్యూఢిల్లీలోని ఆగస్ట్ క్రాంతి భవన్ రీడెవలప్మెంట్ చేయడానికి అయితే వర్క్ చేయబోతున్నట్లుగా. అండ్ దీంతో పాటుగా ఎన్బిసిసి వాళ్ళ సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ లోని ఏవైతే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రానున్నాయో ఆ ప్రాజెక్ట్స్ కి హుడ్కో వాళ్ళు ఫండ్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి కోఆపరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 4680 భారత్ సెల్స్ తోని వీళ్ళ S1X మోడల్ అయితే లాంచ్ చేశారు. ఇది 320 కిలోమీటర్స్ రేంజ్ అయితే డెలివర్ చేస్తని. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ 125 కిలోమీటర్స్ పర్ అవర్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్ 1,29,999 రూపీస్. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ మోడల్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కనుక బాగా జరిగినట్లయితే అది ఓలా ఎలక్ట్రిక్ కి పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా గోవాలో ఒక కేసు రన్ అయ్యేది కదా, దాని గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. వీళ్ళ CEO అయితే పర్సనలీ ఆ కేసు కి అటెండ్ అవ్వాలని చెప్పి సౌత్ గోవా డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రీడర్సల్ వాళ్ళు ఆ టైంలో ఆదేశించారు. లేని పక్షంలోనే ఈయనకి అరెస్ట్ వారెంట్ ని కూడా ఇవ్వబోతున్నట్టుగా అయితే న్యూస్ లో వచ్చాయి కదా. సో దీని రిలేటెడ్ గా వీళ్ళు బాంబే హైకోర్ట్ అయితే అప్రోచ్ అయ్యారు. బాంబే హైకోర్ట్ ఫైనల్లీ ప్రీవియస్ గా వచ్చినటువంటి ఈ ఆర్డర్ ఏదైతే ఉన్నదో ఆ ఆర్డర్ ని అయితే క్యాన్సిల్ చేసేసింది. వీళ్ళ CEO పర్సనల్లీ ఈ కేసు కి అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి బాంబే హైకోర్ట్ అయితే ఈ కేసుని కొట్టేసింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి పూర్వంకర వాళ్ళు వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ Q4 లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ సేల్స్ లోని 190% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా. అండ్ అలాగే కస్టమర్ కలెక్షన్స్ కూడా 36% పెరిగాయని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా Q4 లోని వీళ్ళు మంచి సేల్స్ ని రికార్డ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పూర్వంకర స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.